డిఎండికే అధినేత ప్రముఖ సినీ నటుడు అయినటువంటి ఏదైతే ఇప్పటికే ఆయన చివరి చూపు చూడడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే విజయకాంత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు యాక్టర్ మను. సార్ చెప్పండి, ఎలా ఉంది? అంటే అనుకున్నారా? ఇంటికి చేరిపోయారు, డిశ్చార్జ్ అయ్యారు, తిరిగి కరోనా బారిన పడ్డారు, మళ్ళీ ఇంటికి వస్తారు అనుకునే క్షణాల్లో ఇవాళ కన్ను మూశారు అనడము ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప నటుడు, ఒక గొప్ప మనిషి, ఒక రాజకీయాలలో కానీ సినిమాలో కానీ మంచి పేరు సంపాదించుకోవడం ఎవరి వల్ల కాదు. అటువంటి విజయకాంత్ గారు ఇవాళ పోవటం చాలా దురదృష్టకరం. ఆయనకి చాలా పాటలు నేను తమిళ్లో పాడటం జరిగింది. ఆయన పార్టీకి మెయిన్ సాంగ్గా కూడా నేను సినిమాలో పాడిన పాటే ఉండటం నా అదృష్టం. నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇవాళ ఆయన్ని మిస్ చేసుకోవటం చాలా కష్టం. ఆయనకి ఎన్నో పాటలు మీరే పాడినటువంటి పరిస్థితి. మీ ఇద్దరి మధ్య పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఏదైనా గుర్తున్న తీపి గుర్తులు కానీ చాలా ఉన్నాయి. అంటే ఈ సమయంలో గుర్తు రావట్లేదు. ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేసాము. 35 సంవత్సరాల పైన ఆయనకు సూపర్ హిట్స్ పాడే అవకాశం నాకు దొరికింది. విజయకాంత్ గారు లాంటి మంచి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారు. సినిమా ఫీల్డ్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. అటువంటి అన్నదాన ప్రభు, ఒకటే మాట, అన్నదాన ప్రభు వచ్చిన వాళ్ళకి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఎంతోమందికి దారి చూపించిన మహానుభావుడు. ఆయన స్వర్గానికే వెళ్తాడు. వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి అనుబంధం థ్యాంక్ యూ. అది మొత్తం ఏదైతే ఆయన అన్న ప్రభువుగా పోలుస్తుంటాం. ఈ తమిళనాడులో సినీ ఇండస్ట్రీలో అనే కాదు, ఎవరైనా హెల్ప్ అని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసినటువంటి మనసు ఉన్నటువంటి మంచి నాయకుడు అని చెప్పాలా, వ్యక్తి అని చెప్పాలా, లేదా ప్రముఖ నటుడు అని చెప్పాలా. ఆయనతో కలిసి ఆయన సినిమాలకు ఎన్నో పాటలు పాడడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఆయన లేని లోటు ఎవరు పోడ్చలేరని చెప్పి కూడా సింగర్ మను చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ మనకంటతో లోకేష్, RTV, చెన్నై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.